నోరు చప్పగా ఉన్నప్పుడు కాలక్షేపానికి ఈ జంతుకులనేవి ముందు వరుసలో ఉంటాయండి. రెసిపీ పాతదే కావచ్చు, నోట్లో వేసుకోగానే కరకరలాడి ఈ జంతుకులను తయారు చేసేద్దాము వచ్చేయండి. ముందుగా ఒక జల్లెడ తీసుకుని 3 గ్లాసులు బియ్యం పిండిని వేసుకోవాలి. ఉండలు ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతాయి. అర గ్లాస్ వేపిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుని జల్లెడలో వేసుకోవాలి. ఈ శనగపిండి బియ్యం పిండిని బాగా జల్లించేసి 2 స్పూన్లు వాము, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్లు కారం, ఇందులోనే 3 స్పూన్లు మరిగించిన నూనె వేసుకోవాలి. ఇలా కలిపేసుకుని వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొదట గరిటతో కలిపేసి వేడి చల్లారిన తర్వాత చేతితో ముద్దలా చేసుకోవాలి. జంతుకులు గొట్టానికి లోపల నూనె రాసుకుని క్యాప్ సెట్ చేసి పిండి ముద్ద తగినంత వేసుకుని మూత బిగించి బటర్ పేపర్ మీద కానీ లేదంటే క్లాత్ మీద కానీ ముందుగా ఇలా జంతుకులు వేసేసుకుంటే వేపుకునేటప్పుడు గ్యాప్ లేకుండా పని సులువైపోద్ది. ఒకేసారి 6-7 జంతుకులు వేసేసుకోవచ్చు. ఇలా చేత్తో తీసేసుకుని పెనంలో వేసేసుకోవడమే. జంతుకులు వేసే ముందు నూనెను బాగా మరిగించాలి. పెనానికి సరిపడగా వేసేసుకుని వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కాసేపు అయిన తర్వాత 2 వైపులా వేపుకోవాలి. ఇలా నూనెలోంచి బుడగలు ఆగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఈ జంతుకులు కరకరలాడుతూ మంచి క్రంచీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.